తిరుమల కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకటే, శ్రీవారి దర్శనం. కానీ అదే భక్తిని కొందరు దళారులు బంగారు గనిగా మార్చుకుంటున్నారు. మెడలో నకిలీ టీటీడీ ఐడి కార్డు, నోట్లో అధికారుల మాటలు, వీఐపీ దర్శనం ఇప్పిస్తాం, వెంటనే రూమ్ ఇస్తాం అంటూ భక్తులను నమ్మించి లక్ష్యంగా చేసుకుంటున్నారు. అసలు వీళ్ళెవరు? నకిలీ ఐడీలు ఎలా తయారయ్యాయి? ఎన్ని రోజులుగా ఈ మోసాలు దందా సాగుతోంది? భక్తుల విశ్వాసాన్ని క్యాష్ చేసుకుంటున్న ఈ గ్యాంగ్ అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. తిరుమలలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఒక్కటే హడావిడి. బస్టాండ్లు, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ కాంప్లెక్స్లు, అన్ని చోట్ల వేలాది మంది భక్తులు. ఎవ్వరికీ ఏమీ తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. ఈ గందరగోళమే కొందరు మోసగాళ్లకు పెద్ద ఆయుధంగా మారుతోంది. భక్తుల ముఖాల్లోనూ ఆతృతం చదివి వారి అవసరాన్ని గుర్తించి ఒక్క క్షణంలో వల విసురుతున్నారు. ఎంతసేపు లైన్లో నిలబడతారు సార్? మా ద్వారా వస్తే అరగంటలో వీఐపీ దర్శనం, రూమ్ కూడా ఇప్పిస్తాం అంటూ మాటలు మొదలవుతాయి. మొదట్లో అనుమానం వచ్చినా వెంటనే మెడలో వేలాడుతున్న టీటీడీ గుర్తింపు కార్డు కనిపిస్తుంది. ఆ కార్డు చూసిన వెంటనే చాలామంది అది నిజమే అనుకుంటారు. అదే ఈ ముఠా ఆడుతున్న అసలు ఆట. అయితే ఈసారి కూడా అలాంటి సమాచారం టీటీడీ విజిలెన్స్ అధికారులకు చేరింది. తిరుమలలో కొందరు నకిలీ టీటీడీ గుర్తింపు కార్డులతో తిరుగుతూ అధికారులమని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్నారని సమాచారం రావడంతో నిఘా పెంచారు. రోజుల తరబడి వారి కదలికలపై కన్నేసిన అధికారులు చివరకు రాంబగీచా కార్ పార్కింగ్ ప్రాంతంలో ఆ ముఠా కదలికలను గుర్తించారు. ఏమీ తెలియనట్టుగా భక్తులతో మాట్లాడుతున్న ముగ్గురిని పోలీసులు గమనించారు. కొద్దిసేపు వారి తీరును పరిశీలించిన తర్వాత ఒక్కసారిగా రంగంలో దిగారు. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. మొదట తమను టీటీడీ సిబ్బందిగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేసినా విచారణలో వారి కథ మొత్తం తారుమారకింది. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించగా అవి అసలైనవి కావని అధికారులు గుర్తించారు. నకిలీ టీటీడీ ఐడీలతో భక్తులను నమ్మించి వీఐపీ దర్శనం, గదులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో కీర్తిరెడ్డి అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుల తయారీలో ఆమె పాత్ర ఉందా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు. కీర్తిరెడ్డితో పాటు బాలాజీ ఆకాడే, అప్పషా మానే అనే మరో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురేనా లేక వీరి వెనుక ఇంకో పెద్ద నెట్వర్క్ ఉందా అనేది ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఎందుకంటే ఇలాంటి మోసాలు ఒక్కరిద్దరితో జరిగే అవకాశం తక్కువని అధికారులు భావిస్తున్నారు. విచారణలో మరో విషయం కూడా వెలుగులోకొస్తుంది. ఈ ముఠా ఎక్కడ పడితే అక్కడ భక్తులను ఆపడం కాదు, ప్రత్యేకంగా కొత్తగా తిరుమలకు వచ్చిన వారిని టార్గెట్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ నుంచి వచ్చే మార్గాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిలబడి ఇబ్బందిగా కనిపించే భక్తులను గుర్తించి వారితో మాటలు కలిపినట్టు తెలుస్తోంది. దర్శనం కోసం ఆతృతగా ఉన్న భక్తులను మానసికంగా ప్రభావితం చేసి ఇప్పుడే అవకాశం, లేదంటే గంటల తరబడి వేచి ఉండాలి అంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తిరుమలలో ఇలాంటి దళారీలపై టీటీడీ, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త పద్ధతులతో మోసగాళ్లు రంగంలో దిగుతూనే ఉన్నారు. నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని అధికారులు నటించడం, భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని క్రమంగా డబ్బులు సంపాదించడం ఇది సాధారణ మోసం కాదు, విశ్వాసంపై దాడి. ఒక్క విషయం మాత్రం ప్రతి భక్తుడు గుర్తుంచుకోవాలి: శ్రీవారి దర్శనం పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా, వీఐపీ దర్శనం, రూమ్ ఇప్పిస్తామని హామీలిచ్చినా, నకిలీ ఐడీలు చూపించినా వాటిని నమ్మడం ప్రమాదకరం. టీటీడీ అధికారిక విధానాలు తప్ప మరో మార్గం లేదు. భక్తి పేరుతో మోసం చేసే దళారీల మాటలు నమ్మితే డబ్బు మాత్రమే కాదు, దర్శనం కూడా దూరమయ్యే ప్రమాదముంది. తిరుమలలో బయటపడిన ఈ గ్యాంగ్ ఇంకా ఎన్ని గ్యాంగ్లు చీకట్లో పనిచేస్తున్నాయో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒక నకిలీ గుర్తింపు కార్డు, కొన్ని నమ్మించే మాటలు, అంతే భక్తి పేరుతో మోసం మొదలవుతుంది. ఇలాంటి ముఠాలు ఒక్క రోజులో పుట్టవు, ఒక్క ఘటనతో ఆగిపోవు. ఒక గ్యాంగ్ చిక్కినా మరో గ్యాంగ్ కొత్త రూపంలో రంగంలోకి దిగే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే చట్టం చేసే చర్యలతో పాటు భక్తుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. దేవుణ్ణి నమ్మండి, కానీ దేవుడి పేరుతో దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కాదు. విశ్వాసం పవిత్రంగా ఉండాలి.
అది మోసగాళ్లకు ఆయుధంగా మారకూడదు.